స్కూల్ యూనిఫామ్తో పాటుగా హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కిందకు రాదని స్పష్టం చేస్తూ ఆ విద్యార్థిని అభ్యర్థులు తోసిపుచ్చింది. అసలు ఈ కేసులో హైకోర్టు ఏమంది? గతంలో కర్ణాటక హిజాబ్ వివాదం ఏం చెబుతోంది? ఒకవేళ ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళితే పరిస్థితి ఏంటి? మన దేశంలో ప్రతి అంశం కూడా సున్నితంగా మారుతోంది. ఆఖరికి స్కూల్లో విద్యార్థులు ధరించే యూనిఫామ్ విషయంలోనూ మతమే ప్రధానంగా మారుతోంది. అయితే అప్పుడప్పుడు కోర్టులు కూడా రాజీలేని తీర్పులు ప్రదర్శిస్తూ ఉండడం విశేషం. అలహాబాద్ హైకోర్టు నుంచి అలాంటి తీర్పే వెలువడింది. యూనిఫామ్ నిబంధనలు ఖచ్చితంగా ఉన్న పాఠశాలల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. స్కూల్ యూనిఫామ్తో పాటు తలకు హిజాబ్ ధరించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలంటూ ఓ ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. విద్యాసంస్థల నిర్దేశించిన డ్రెస్ కోడ్ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాం మతంలో ఒక తప్పనిసరి మతపరమైన ఆచారమని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. పాఠశాలలో క్రమశిక్షణ, సమానత్వం కోసం ఒకే విధమైన డ్రెస్ కోడ్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదని ఖరాఖండిగా డిక్లేర్ చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ముస్లిం విద్యార్థిని తన విద్యాసంస్థ విధించిన డ్రెస్ కోడ్ నిబంధనలు సవాల్ చేస్తూ తన తండ్రి ద్వారా అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరికీ ఒకే విధమైన యూనిఫామ్ నిర్ణయించింది. పాఠశాల ఆవరణలో అలాగే తరగతి గదిలో నిర్దేశించిన యూనిఫామ్ తప్ప ఇతర అదనపు దుస్తులు లేదా తలకు హిజాబ్ ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే ఆ విద్యార్థిని మాత్రం తన మతాచారాల ప్రకారం యూనిఫామ్తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోరింది. అయితే క్రమశిక్షణ, గీటురాయిగా విద్యార్థులందరినీ ఒకేలా చూడాలనే నిబంధన దృష్ట్యా యాజమాన్యం అందుకు నిరాకరించింది. అయితే హిజాబ్ ధరించడం అనేది తన మతాచారంలో భాగమని స్కూల్ యాజమాన్య నిర్ణయం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తనకు ఉన్న మత స్వేచ్ఛకు, అలాగే ఆర్టికల్ 19 క్లాజ్ 1A ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయించింది. తనకు హిజాబ్తో తరగతులకు అనుమతించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఇక ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు విద్యాసంస్థలు అమలు చేసే యూనిఫామ్ నిబంధనలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వాన్ని పెంచడానికేనని పేర్కొంది. ఇస్లాం ధర్మంలో హిజాబ్ ధరించడం అనేది తప్పనిసరి పాటించాల్సిన మతపరమైన ఆచారమని ఆధారాలతో నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని, అందుకే పాఠశాల యూనిఫామ్ నిబంధనలే చెల్లుబాటు అవుతాయని తేల్చి చెబుతూ పిటిషన్ను కొట్టేసింది. నిజానికి హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఇదే తొలిసారి కాదు. 2022లో కర్ణాటకలోని ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. 2022 అక్టోబర్లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో భిన్నమైన తీర్పిచ్చింది. ఒక న్యాయమూర్తి కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తే మరో న్యాయమూర్తి విద్యార్థినుల స్వేచ్ఛను సమర్థిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ముస్లిం విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే ఇప్పటికే కర్ణాటక హిజాబ్ కేసు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వద్ద పెండింగ్లో ఉన్నందున తాజాగా అప్పీల్ కూడా ఆ పెండింగ్ కేసులోనే జత చేసి విచారించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకొస్తే ప్రధానంగా 2 అంశాలపై వాదనలు జరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఒకటి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కల్పిస్తున్న మతాన్ని ఆచరించే స్వేచ్ఛ. 2, విద్యాసంస్థల్లో అందరికీ ఒకే నిబంధన ఉండాలనే ప్రభుత్వ వాదన. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చే వరకు ఈ వివాదానికి శాశ్వత ముగింపు లభించే అవకాశం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి విద్యాసంస్థల్లో మతపరమైన స్వేచ్ఛ, సంస్థాగత క్రమశిక్షణ మధ్య ఉన్న సన్నని గీతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల డ్రెస్ కోడ్కు దిక్సూచి అవుతుందంటే అతిశయోక్తి కాదు.